ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మినీ డ్రోన్ సమ్మిట్ నిర్వహించారు. ఇందులో ఐడియా ఫోర్స్ డ్రోన్ ఫ్రాంచైజ్ మోడల్ అయిన ఫ్లైట్ను ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ప్రారంభించారు. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజా భద్రతను మెరుగుపరిచేందుకు ఆటోమేటెడ్ చలాన్ సిస్టమ్కు వాడుకోవచ్చని ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ రద్దీ మానిటరింగ్, ట్రాఫిక్ నియంత్రణ, వీఐపీల రాకపోకల నిర్వహణకు వాడుకోవచ్చన్నారు. మన ఐడియా ఫోర్స్ ఒక యూనికార్న్ కంపెనీ, మేక్ ఇన్ ఇండియా కంపెనీ. ఈ కంపెనీ తోటి ఒక డ్రోన్ యాజ్ ఎ సర్వీస్ వర్క్షాప్ ఒకటి ఐడియా ఫోర్స్ సహకారంతో ఏలూరులో చేయించడం జరుగుతుంది. దీంట్లో ఒక డ్రోన్ ద్వారా మల్టిపుల్ యూజర్ డిపార్ట్మెంట్స్, అది పోలీస్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక షేర్డ్ డ్రోన్ తోటి ఎట్లా మనం సిటిజన్ సర్వీసెస్, ఎన్ఫోర్స్మెంట్ సర్వీసెస్, అర్బన్ ప్లానింగ్ కావచ్చు, ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ, ఏదైనా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనా ఈవ్ టీజింగ్ కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటికీ ఎలా ఆఫీసర్స్కి అనుగుణంగా డ్రోన్ యాజ్ అ సర్వీస్ మోడల్ తోటి చేస్తారని వాళ్ళు ఈరోజు అందరు యూజర్స్కి ఒక వర్క్షాప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఆ వర్క్షాప్లో మన జాయింట్ కలెక్టర్ గారు అండ్ లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ స్టాఫ్ అండ్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏలూరులో ఒకసారి ఈ డ్రోన్ తోటి కొన్ని పైలట్స్ వాళ్ళు యూజ్ కేసెస్ ద్వారా చేసుకొని ఎలా మనము డ్రోన్ యూసేజ్ని పెంచి సిటిజన్ సర్వీసెస్ ఎలా పెంచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చూసారు మీరు, ఒక పారిపోతున్న వెహికల్ని ట్రాక్ చేయడము, ఏదైనా అనాథరైజ్డ్ పార్కింగ్ ఉంటే, చాలామందికి ఏలూరులో పార్కింగ్ ఇబ్బంది ఉంది, అనాథరైజ్డ్ వెహికల్ని ఆ పార్కింగ్ దగ్గర నుంచి తీయించడము, అలాంటి తర్వాత ఏదైనా ఇంకా కూడా తీయకపోతే చలాన్ చేయడము, అట్లా రకరకాల యూస్ కేసెస్ ఉన్నాయి. దాని అందరి మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్ ఇంట్రొడక్షన్ వర్క్షాప్ ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఉన్న సొల్యూషన్ అడ్వాంటేజ్ ఏమంటే, మనం ఎక్కడైనా ఫోన్లో చూసుకొని ఆ డ్రోన్ని ఆపరేట్ చేయగలము. పైలట్తో సహకారంగా ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డైరెక్ట్గా వాళ్ళ మొబైల్ ఫోన్స్లో, ఒక ప్లేస్ అని కాకుండా ఎక్కడి నుంచి అయినా, ఇప్పుడు పోలవరంలో డ్రోన్ ఉన్నా కూడా ఇక్కడ ఏలూరు నుంచి ఆపరేట్ చేయగలగడము, దాన్ని చూడడము లాంటి అవకాశం కలుగుతుంది. ఇది సహకరించినందుకు మా ఐడియా ఫోర్స్ టీం కూడా మై గ్రాటిట్యూడ్ ఫర్ దెమ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. చాలా దూరం నుంచి దే కేమ్ హియర్ అండ్ మన ఏలూరు దగ్గర ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఐ వుడ్ రిక్వెస్ట్ జాయింట్ కలెక్టర్ గారు టు మేక్ హర్ రిమార్క్స్. అందరికీ నమస్కారం అండి. మన స్టేట్ లెవెల్లో ఆల్రెడీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రోన్ సమిట్ జరిగింది, మన అందరికీ తెలిసిందే అది. అలానే మన ఏలూరులో ఈరోజు ఒక మినీ డ్రోన్ సమిట్ లేదా డ్రోన్ వర్క్షాప్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ పెట్టినందుకు ఎస్పీ సార్కి చాలా పెద్ద థ్యాంక్స్. అలానే ఇక్కడికి వచ్చి మనకి కొత్త ఐడియాస్ ఇచ్చి యూస్ కేసెస్ డెమాన్స్ట్రేట్ చేసినందుకు ఈ ఐడియా ఫోర్జ్ అనే కంపెనీకి కూడా థ్యాంక్ యూ. ఈరోజైతే నాకు చాలా యూస్ఫుల్గా ఉందండి. బికాజ్ లాట్ ఆఫ్ టైమ్స్ మనము గవర్నమెంట్ సర్వీసెస్లో చేస్తూ ఉంటాం, కానీ లేటెస్ట్ డెవలప్మెంట్స్ టెక్నాలజీలో ఏమొస్తున్నాయి అనేది అది అప్ టు డేట్ ఉండాలి అంటే ఇట్లాంటి కంపెనీస్ వచ్చి మనకి బ్రీఫ్ చేస్తుంటేనే ఐడియాస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను జస్ట్ ఒక 1 hour స్పెండ్ చేస్తేనే మల్టిపుల్ ఐడియాస్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఏలూడా చూసుకుంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో మనం ఎన్నో ప్లాన్స్ ఇస్తూనే ఉంటాం, లేఅవుట్స్కి, బిల్డింగ్ పర్మిషన్స్కి, వీటన్నిటికీ. కానీ హైయెస్ట్ అథారిటీ సైన్ చేసే ముందు వైస్ చైర్మన్ లెవెల్లో అట్లా మేము ఇప్పుడు సైన్ పెడుతున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి అన్ని చూడలేను, ఎందుకంటే వందల కొద్దీ వస్తాయి కాబట్టి. అట్లాంటప్పుడు ఈ డ్రోన్ యాజ్ అ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చా, లేకపోతే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమో ఈ ఇల్లీగల్ బిల్డింగ్ పర్మిషన్స్ని అరికట్టడాలి, ఇంకొకటి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఈ రెండింటిని లింక్ చేసి మన లోకల్ యూత్కి డ్రోన్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇప్పించి త్రూ ఫైనాన్సింగ్ మనం డ్రోన్స్ అనేది పెట్టి వాళ్ళ ద్వారా తిప్పితే ఇట్లా ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుందా, దీనిపైన నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. దీస్ ఆర్ సమ్ కాన్సెప్ట్ నోట్స్ నేను ప్రిపేర్ చేస్తాను. అలానే ఇంకొకటి వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను కానీ అవ్వలేదు, బట్ ఇప్పుడు ఐ హోప్ వీళ్ళ ద్వారా అవుతుంది అనుకుంటా. అదేంటంటే ఈ వాటర్ బాడీ ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ చేయడానికి డ్రోన్ అనేది ఫ్లై చేసి మన దగ్గర ఉన్న పాత GIS ఇమేజెస్ ఉంటాయి కదా, 2003, 2002కి ముందు ఉన్నవి, వాటిని ఓవర్లాప్ చేసి ఎంత వాటర్ బాడీ అనేది ఎన్క్రోచ్మెంట్కి గురైంది అది చూసి ఇంకా మనం ఎట్లాంటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా నోటీసెస్ ఇచ్చి రిమూవల్ చేయడము. సో ఇట్లాంటివి చేద్దాం అనుకుంటున్నాము, కానీ కొంచెం ఎక్స్టర్నల్ హెల్ప్ ఉంటే తొందరగా చేయగలుగుతాం ఇట్లాంటి టెక్నాలజీ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసేవి. సో ఈరోజు ఇంత మంచి కొత్త ఐడియాస్ అండ్ కొత్త ఇన్స్పిరేషన్ రావడానికి యూజ్ అయిన ఈ మినీ డ్రోన్ వర్క్షాప్కి ఆర్గనైజ్ చేసినందుకు ఎస్పీ సార్కి థ్యాంక్ యూ.